హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ రవ్వ లడ్డు నేర్చుకుందాము. రవ్వ లడ్డు చేసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రవ్వ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చిరోటి రవ్వ, కొబ్బరి తురుము, ఇలాచి, క్యాషూ నట్టు, చక్కెర పౌడరు, మిల్క్. చక్కెరను ఇలాచిని నేను రెండు కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసి వేడైన తర్వాత క్యాషూ నట్ వేసి క్యాషూ నట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదే కడాయిలో చిరోటి రవ్వ వేసి చిరోటి రవ్వను వేయిద్దాము. చిరోటి రవ్వ బాగా వేగాలి. వేగింది అని మనకి తెలియడానికి గోల్డెన్ కలర్, కొంచెం గోల్డ్ కలర్లోకి చిరోటి రవ్వ వచ్చిన తర్వాత అప్పుడు మనం కొంచెం ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకుందాం. కొబ్బరి, చిరోటి రవ్వ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. కొబ్బరి ఏం వేగనవసరం లేదు, జస్ట్ చిరోటి రవ్వలో కొబ్బరి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేద్దాం. అదే ఇంకొక స్టవ్ మీద మనం పాలు వేడి చేసి పెట్టుకుందాం. పాలు వేడి చేసి కొంచెం చల్లారించుకోవాలి. మనం చక్కెర పౌడర్ పట్టుకున్నాం కదా, దాన్ని కలిపేద్దాము. ఈ కొబ్బరి రవ్వ వేగిండే దాంట్లోకి కలిపి దీన్ని పక్కన ఉంచుకుందాం. కొంచెం చల్లారనించుకున్న తర్వాత పాలు చల్లగా ఉంటాయి కదా, అవి కొంచెం కలుపుకుంటా ఉండలు చుట్టి పక్కన పెడదాం. ఇవి మనము ఒక 10-15 రోజులు స్టోరేజ్ చేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్కి ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు త్వరగా చేసుకోనికి వీలుగా ఉంటుంది. ఇవి మనం ఒక స్టోరేజ్ బాక్స్లోకి పెట్టుకుందాం. ఫస్ట్ టైం చూస్తున్నారు కదండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.